పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఏముంది, చంద్రబాబు గారు అలా చెప్తే అలా అంతే. పవన్ కళ్యాణ్ ఏం లేదు, ఊరికి నామకే వస్తుంది. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపుతుంది? ఎక్కడైనా పోటీ చేయొచ్చు, తప్పేముంది. దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, ఎక్కడైనా పోటీ పెట్టచ్చు. మొన్న ప్రెస్ మీట్లో ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనేసి అంటే దాని మీద కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. ఎట్లా? ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అంటే మరి బీజేపీ ఉందిగా తెలంగాణలో. బీజేపీ ఎక్కడిది? ఓకే, అది ఎక్కడిది? పార్టీ కాంగ్రెస్ ఉందిగా, అది ఎక్కడిది? జనతా పార్టీ. అంటే కేటీఆర్ ఒక్కడైనా ఎవరు ఉండడానికి లేదా ఏంటి అంటే అన్నారు కేటీఆర్ గారు నువ్వు పోటీ చేయి, నేను కాదంటలే, నిన్ను ఎవరు బెదిరిస్తారు? టీఆర్ఎస్ ఉందబ్బా, బీజేపీ ఎక్కడిది, కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది అంటున్నా పార్టీ. అది ఉత్తరాది రాష్ట్రాలు కదా, మరి అవి ఎలా పరిపాలిస్తుంది? మాట ప్రాంతీయ భేదం అనేసరికి దాని మీద కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి ప్రాంతీయ భేదం ఎక్కడ ఉంది, బీజేపీ ఇక్కడ లేదా, బీజేపీ పార్టీ ఇక్కడ ప్రాంతీయ భేదం అదే అనేసి మాట్లాడారు. నువ్వు ఆల్రెడీ 2023లో పోటీ చేసేది, ఇక్కడ కొత్తగా పోటీ చేసేది అనేసి అంటున్నారు. ఇక్కడ ఏముంది, ఇంతకంటే దారుణంగా ఉంటుంది తెలంగాణ. మరి ఏంటి పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడ కూటమిగా పోటీ చేస్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారా అనుకుంటున్నారు? అతనితో పోతే ఎవరు వస్తారు, నాకు తెలిసి ఎవరు రాదు. కవిత గారు ఏమన్నారు అంటే ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకో, నీ రాష్ట్రంలో అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, ఆ రాష్ట్రం మేము చూసుకుంటాం అంటున్నారు. మరి దాని మీద అభిప్రాయం? మరి మొన్న 4 చినుకులు పడితేనే అంత గందరగోళం అయిపోయింది అమరావతి. ఇక్కడ సింగిల్ గా పోటీ చేయకపోవడానికి కారణం ఆయనకి ధైర్యం లేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? అంతేగా మరి, విజయ్ గారు లాగా అంతేగా మరి, అంతే అంటారా? ఏంటి మరి ఆయనకి ఈయనకి తేడా? 100% అంతే. ఆయనకి ఈయనకి తేడా ఏంటి? ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి. విజయ్ గారు సింగిల్గా పోటీ చేశారు, సింగిల్గా గెలిచాడు. ఈయన అసలు ముందు పోటీ చేస్తే కదా గెలిచేది, గెలవని తర్వాత సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు ఒకసారి వస్తుంది, ఇంకోసారి రాకపోవచ్చు, ఒకసారి వస్తుందేమో. నువ్వు ఫస్ట్ సారి ఓడిపోయాడని చెప్పి మళ్ళీ భయపడి రెండోసారి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రెండోసారి కూడా నువ్వు డైరెక్ట్గా పోటీ చేయాలి. పోటీ చేస్తే అది ఒకసారి కాబట్టి రెండోసారి అవకాశం ఇస్తారేమో. ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాట. ఇప్పటికైతే ఆయనకి ఏమంత రాజకీయ పట్టు తెలియదు అబ్బా, ఏమన్నా తెలుసుకుంటే చెప్పలేదు. ఇప్పుడు అన్న పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అన్నా చక్కగా అయితే డిప్యూటీ సీఎంగా గెలిచాడు. ఓకే, కానీ అందరికీ న్యాయం చేస్తున్నాడు, కానీ ఎవరికి అన్యాయం చేయాల. అర్థమైందా? అన్నాకి అంటే ఇంకో ఆ కొద్దిగా చోడి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు బూతులు వద్దన్నా చూస్తారు. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అసలు ఎవ్వరూ రూపాయి పెట్టలా. అర్థమైందా? ఇగో ఈయన ప్రభుత్వం వచ్చినాక కడుపు నిండా అన్నం తింటున్నాం. అర్థమైందా? పెట్టిన ముద్దన్నా చాలు. ఏది మేము కష్టపడుకునే వాళ్ళం, మేము క్యాటరింగ్ మనకి వెళ్ళుకుంటాం. అర్థమైందా? మాకు వచ్చేది 500. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటే ఏం చెప్తారు? అన్న చాలా చేశాడు అన్న. అర్థమైందా? నిరుపేదలకి రహదారి కల్పించాడు, చాలా మందికి న్యాయం చేశాడు. ఇంకోటి ఏంటంటే పేదలు అన్న వాళ్ళకల్లా ఏది అధికారం కల్పించాడు. ఏది కార్పొరేటర్లు అయినా సరే మామూలుగా ఏది మన ఉన్నారు కదా కౌన్సిలర్. తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. అవునన్నా, సో తెలంగాణ పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నా? అన్న గట్టిగానే ఉండదు ఈసారి ఇంకో అంటే 175 కొట్టకపోయినా 145 కొట్టేస్తాడు ఇక్కడ. మరి అక్కడైతే సగం. అంటే సింగిల్ గా పోటీ చేస్తారని అనుకుంటున్నారా ఏంటి? సింగిల్ గా కాదన్న, ఈసారి డబలే. ఎందుకు సింగిల్ గా పోటీ చేయడానికి ఎందుకు ధైర్యం లేదన్న? ధైర్యం కాదన్న, కొద్దిగా ఏంటంటే అనుభవం తెలియాలి. ఎందుకంటే ఒక పక్కన సినీ ఫీల్డ్ చూసుకోవాలి ఆయన, ఒక పక్కన ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అన్న 10 పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. మరి దాని మీద అభిప్రాయం? అదేం కాదన్న, అలా అన్న వాళ్ళు పనికిమాల వాళ్ళు. ఇంకో ఒక మాట, మనిషి మంచితనంగా వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్. అర్థమైందా? ఆయన కుటుంబంలో ఎప్పుడు తప్పు అనేది రాని వాళ్ళ వాళ్ళ అన్నయ్య పేరు పోనీ వాళ్ళ. సరే, ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? నిజేష్ అతను కష్టపడి పైకొచ్చాడు, సొంత డబ్బులతో అన్నీ చేస్తున్నాడు కనుక పర్లేదు, అలాంటి వ్యక్తి ఉండాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఆయన ఇటీవలే ప్రకటించారు, మరి విన్నారు లేదు, తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము తెలంగాణలో చేస్తే ప్రకటించి అవును అన్నారు, చూడాలి. నా ప్రశ్న అదే, తెలంగాణలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి? ఏమి చెప్పలేం. అక్కడ రోజుల నుంచి తెలంగాణ నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? ఏమండి నిండుగా ఉన్న చెట్టుకి దెబ్బలు, ఓకే, మీకు అర్థమైందా? అర్థమైంది సార్. అలా అని చెప్పేసి ఆ చెట్టు పళ్ళు ఇవ్వడం మాందు. ఓకే మనం ఎన్ని రాళ్ళు వేసిన దాని పైన చేసుకుంటూ బాగుంటుంది. ఓకే. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని వాళ్ళ పక్కన మాట్లాడతారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా కూడా మాట్లాడతారంటారు. ఆ సూటి ప్రశ్న ఏంటంటే డబ్బులు తీసుకొని లొంగిపోతారా పవన్ కళ్యాణ్ గారు? లేదు, అలాంటి వ్యక్తి ఆయన డబ్బులతో పనే ఉంది దానికి. సినిమా లేదు, ఆయనకు భయభక్తి నుంచి చిరంజీవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఓకే ఆయన ట్రాక్ వేరే లెవెల్. ఓకే సో దానికి డబ్బుల కోసం అయితే రాజకీయాల్లో రానవసరం లేదు. ఓకే ఆయన ఏదో ప్రజలు సేవ చేద్దాం అనుకున్నారు, అందువల్ల వచ్చారు. చేసేవారు మనం చెడగొట్టకూడదు, సో ఇబ్బంది పెట్టండి. చివరి ఇబ్బంది ప్రశ్న, పెట్ట. విజయ్ గారు లాగా సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఏపీలో? కోటలోనే ఏదైనా సింగిల్గా వెళ్తే సింగిల్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు. ఉపయోగం లేదు. ఫైనల్గా ఒక్క మాటలో మీ ఎందుకంటే అభిప్రాయం ఏంటి? కలిసి ఉంటేనే కలదు సుఖం. అవును అవును, పెద్దవాళ్ళ మాట ఇది. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే? పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, మంచి యాక్టర్. ఆయన ఉన్న ఆశయాలు మంచివి. చాలా థ్యాంక్స్. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అంటే మా అభిప్రాయం అయితే జనాల్లో ప్రతి అభిమానం ఉందండి, పక్క అభిమానం ఉంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏదంటారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత పర్వాలేదండి, మామూలుగా తనుండి బట్టే ఇంకా కొన్ని నడుస్తున్నాయి. ఓకే ఒక బుక్కుని ఏదన్నా సమస్య వచ్చిందంటే త్వరగా రియాక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు ప్రజలలో ఆయన అభిమానం ఉందండి, అభిమానం ఉందంటారు, ఉంది పెంచుకుంటున్నారు. ఉందండి. ఓకే, అభిమానం రాజకీయంగా బలపడ్డారంటారా? రాజకీయంగా నష్టంగా బలపడతారండి బాగా. మరి కాబట్టి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ, ఇక్కడ కూడా పోటీ చేస్తాం అని అన్నారు. ఒకవేళ పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? తెలంగాణలోనా చెప్పలేమండి, తెలంగాణ గురించి మాకు ఐడియా లేదు. చూసే ఉంటారు కదా, మన పక్క రాష్ట్రం కదా. మన పక్క రాష్ట్రానండి, ఉమ్మడితే రావచ్చు అండి, అక్కడ కూడా రావచ్చు. ఏంటంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అంటే మాట అంటే అది వెనక్కి తిరగడు అనమాట, చెప్పిన పని కంపల్సరీగా చూపించింది అనుకుంటున్నారా? ప్రభావం ఫుల్గా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఎమ్మెల్యేలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు, నీకు ఇక్కడేం పని, ఫస్ట్ నీ రాష్ట్రంలో నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రాన్ని మేము చూసుకుంటామని అన్నారు. అది మామూలుగా మా రాష్ట్రం అంటే మామూలుగా వాళ్ళు ఏమన్నా రాష్ట్రం ఏమన్నా కొనుక్కున్నారండి, వాళ్ళు ఏమన్నా మామూలుగా డబ్బులు ఇచ్చి మాకు తెలంగాణ డబ్బులు ఇచ్చామన్నా కొనుక్కెళ్ళారా? తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ నాశనాన్ని కోరుకోవడానికి నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి మరి వివిధ రకాల కామెంట్స్. నాశనం చేస్తాకండి, ఇంతమంది అభిమానులు ఎందుకుంటారండి? పేసిన ప్రతి ఒక్క సీటు గెలిచాడు, ఇంకొక 20 సీట్లు వేసినా కానీ వచ్చేసాయి. అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే నువ్వు అటు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేసి మరి అలా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకు ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయండి, బీజేపీ దగ్గరికి వెళ్ళాల్సిన పనే వచ్చింది. అభిప్రాయం ప్రకారం మళ్ళీ అక్కడ కూటమికి పోటీ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే సింగిల్గా పోటీ చేస్తారనుకుంటున్నారా? అక్కడ ఎక్కడ చేసినా సింగిల్గా పోటీ చేయాలండి. అప్పుడు పేరున్న మనిషి సింగిల్గా పోటీ చేయాలి, చేస్తే బెటర్ అంటారు. సింగిల్గా పోటీ చేస్తే మామూలుగా ఇప్పుడు ఏంటంటే గెలిచాడు పవన్ కళ్యాణ్ చేసే పనులు కొన్ని జరగనివ్వట్లా, మరి వేరే పార్టీ ఉండటం వల్ల. అదే సింగిల్గా చేసాడు తన ఇష్టం తనది. సరే, ఒక మాటలో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మంచి వ్యక్తి అండి. ఓకే, ఒక మంచి వ్యక్తి.